దివ్య ప్రియతమని కృపా విశేషం వలన ద మాస్టరీ ఆఫ్ కాన్షియస్నెస్ అనే పుస్తకాన్ని గత కొద్ది వారాలుగా చదువుకుంటూ ఉన్నాం. దీనిలో ఎలెన్ కోహెన్, ఆయన ఒక సూఫీ, ఆయన ఏం చెప్తున్నాడంటే ఆధ్యాత్మిక మార్గమును ఎంచుకోవడం గురించి, అంటే ఆత్మ యొక్క ప్రయాణం గురించి చెప్పాడు. ఆ మార్గములో ప్రయాణించేటప్పుడు అనేకమైనటువంటి సాధనల గురించి చెప్పాడు. ఆ ప్రయాణంలో సహాయం చెయ్యగలిగిన గురువు గురించి చెప్పాడు. గురువుని ఎలా ఎంచుకోవాలో చెప్పాడు. ఆదర్శవంతమైన గురువు ఎలా ఉండాలో చెప్పాడు. 5-6 భూమికల్లో ఉండేవాళ్ళు సద్గురువులు, అవతార పురుషుడు. సాధారణంగా పరిపూర్ణులైన, అంటే మనకి నిజానంగా ఉపయోగపడేటువంటి గురువులు వీళ్లే. వీళ్లలో అవతార పురుషుడు అతి ఉత్తమమైనటువంటి గురువు అని ఇప్పటి వరకు మనకి చెప్పుకుంటూ వచ్చాడు. అసలు అవతారుడు అంటే ఎవరు, ఏ రకంగా గొప్పవాడు? 5-6 భూమికల వాడు ఎక్కడి వరకు చేరుకున్నాడో అక్కడి వరకు సాయం చేయగలడు. సద్గురువు దేహం ఉన్నంత వరకు సాయం చేయగలడు. కానీ అవతారుడు దేహముతో ఉన్నా లేకపోయినా కూడా సహాయం చేయగలడు అనేటువంటి విషయం మనకి చెప్పుకుంటూ వచ్చాడు. ఇప్పుడు నెక్స్ట్ విషయంలోకి వచ్చాం. మెహర్బాన్ ఇరానీ రీవిజిటెడ్. ఇప్పుడు మనకు గురువు, సద్గురువు, అవతారుడు అన్నాడు. ఈ సందర్భంగా మెహర్ బాబా యొక్క ప్రస్తావన ఏమిటో చెప్తున్నాడు. మనం మొదట ఒకసారి మెహర్బాన్ ఇరానీ యొక్క జీవితం చదువుకున్నాం. 1894 ఫిబ్రవరిలో పుట్టాడు. ఆయన తండ్రి, తల్లి, ఇదంతా ఒకసారి చెప్పాడు మనకి. కానీ ఇక్కడ మళ్ళీ ఇంకొకసారి చర్చిద్దాం అన్నాడు. ఎందుకని ఎలాగో అవతార పురుషుడు అయ్యాడు అనేటువంటిది అన్వయించి ఇక్కడి నుంచి మనకు చెప్తాడు అన్నమాట. బాబా ఎక్స్ప్లెయిన్ దట్ గాడ్ డెలిబరేట్లీ వీల్స్ హిమ్సెల్ఫ్ ఇన్ ఎ ఫిజికల్ బాడీ దట్ కంటైన్స్ ది క్రైస్ట్ అంటిల్ ది అప్రోప్రియేట్ టైం. బాబా చాలా స్పష్టంగా చెప్పారు. భగవంతుడు భూమి మీద మానవ రూపములో అవతరించినప్పటికీ కూడా అనువైన సమయము ఆసన్నమయ్యే వరకు తనలో ఉన్నటువంటి అవతార చైతన్యాన్ని దాచేసుకుంటాడట. ఆయన బయటికి వెల్లడి కానివ్వడు. క్రైస్తు చైతన్యము అన్నా, కృష్ణ చైతన్యము అన్నా ఒకటే. అది అవతార పురుషుని చైతన్యము. క్రైస్తవులు క్రైస్ట్ కాన్షియస్నెస్ అంటారు. అది మనం వేదాంతంలో కృష్ణ చైతన్యము అంటాం. అంటే అవతార పురుషుడి యొక్క చైతన్యం అని. అది కనపడకుండా లోపల దాచేసి ఉంచుతాడు అనువైన సమయం వచ్చే వరకు కూడా. దెన్ ది 5 రీనింగ్ పర్ఫెక్ట్ మాస్టర్స్ హూ షేర్ ఇన్ఫినిట్ కాన్షియస్నెస్ ప్రిపేర్ ద వరల్డ్ ఫర్ ది అవతార్ అండ్ అసిస్ట్ ఇన్ ది అన్వీలింగ్ ప్రాసెస్. మనము స్టే విత్ గాడ్ అనే పుస్తకంలో చాలా విపులంగా చదువుకున్నాం. అవతార పురుషుని భూమి మీదకి దింపాలి అని 5 సద్గురువులు మొరపెట్టుకున్నప్పుడు ఆయన వస్తాడు కదా. వచ్చేటప్పుడు మొత్తం వ్యవహారం అంతా వీళ్ళు 5 చూస్తారట. మనం ఉదాహరణకి బాబాయిని ఇన్వైట్ చేసాం అనుకోండి. ఇక్కడ 1954లో మనం ఇన్వైట్ చేసాం. దానికి కొన్ని నెలలు ముందు నుంచి ఆయన ఎక్కడ ఉండాలి, ఏంటి పరిస్థితి, ఎంతమంది వచ్చేస్తారు, వీళ్ళందరికీ భోజనం ఎక్కడ, బాత్రూములు ఎక్కడ, టాయిలెట్లు ఎక్కడ, ఎవడు ఎక్కడ ఉండాలి, ఇవన్నీ ఏర్పాట్లు అతరిత మహారాజులు అయినటువంటి ఆ రోజుల్లో బాబా ప్రేమికులు చూశారు. మనం అంతే, ప్రతి సహవాసికి కూడా. అలాగే అవతారుణ్ణి భూమి మీదకి తీసుకొచ్చేటువంటి ఆ కార్యనిర్వహణ ఈ 5 సద్గురువులు వహిస్తారు. అంటే ఎక్కడ పుట్టాలి, తండ్రి ఎవడు ఉండాలి, తల్లి ఎవడు ఉండాలి, అతని బాల్యం ఎలా నడవాలి, 2 చేతులు పెట్టి అతన్ని సంరక్షిస్తూ ఉంటారు. వీళ్ళ 5 కూడా ఒకే రథంలో కూర్చొని సద్గురు సార్వభౌముడు కళ్యాలు పట్టుకుంటాడు. మిగిలిన 5 రథంలో కూర్చుంటారట. అవతార పురుషుడు తారసపడినప్పుడు ఆయన ముసుగు తీసి ఈ రథంలో కూర్చోబెట్టి వాళ్ళు తప్పుకుంటారట. అది మనం స్టే విత్ గాడ్లో చదువుకున్నాం. అంటే ఆయన సృష్టిని ఆయనకే అప్పగించి వాళ్ళు నిష్క్రమిస్తారు. ఆయనది సృష్టి. వీళ్ళు ఊరికే టెంపరీగా ఆయన మాటల మీద దీన్ని నడుపుతూ ఉన్నారు. తాత్కాలికంగా ఆయనకు అప్పచెప్పేస్తారన్నమాట. అది ఇక్కడ బాబా చెప్తూ ఉన్నారు. అంచేత వీళ్ళు అవతారాన్ని తీసుకురావడం, ఈ ప్రపంచాన్ని తయారు చేస్తారట. అవతార పురుషుడు వచ్చేటప్పటికి ఆయనకు ఆహ్వానం పలకడానికి సిద్ధంగా దీన్ని తయారు చేసి ఉంచుతారు. అలాగే అవసరమైనప్పుడు ఆ ముసుగును తీసివేస్తారు. బాబాని అడిగారు, 5 సద్గురువులు మహారాష్ట్రలోనే వచ్చారిటి అని అడిగారు. అడిగితే బాబా అన్నారు, పిలిచింది వాళ్ళు. నువ్వు పిలిచినప్పుడు వాళ్ళు రెడీగా ఉండాలి కదా నన్ను రిసీవ్ చేసుకోవడానికి. అంచేత ఇక్కడే ఉన్నారు, నా కోసం వేచి ఉన్నారు వాళ్ళు. బిఫోర్ ఎ పర్ఫెక్ట్ మాస్టర్ హజరత్ బాబాజాన్ ఇంటర్వీన్డ్, మెహర్బాన్ ఇరానీ
had very few hints about his destiny. 1914వ సంవత్సరంలో ఒకనాడు హజరత్ బాబాజాన్ ముద్దు పెట్టుకుంది, అప్పటి నుంచి అనంత చైతన్యం వచ్చింది అని మనం చెప్పుకున్నాం కదండి. అంతకు ముందు పరిస్థితి ఏమిటంటే మామూలుగా ఉండేవాడు, కానీ లోపల నుంచి ఏదో చిన్న 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 సూచనలు వస్తూ ఉండేవి. ఈ ఎవడో ఉన్నాడు నా లోపల అని మనం గుర్తు తెచ్చుకుంటే బెయిలీ అలాగే ఘని బాబా ముగ్గురు ఒక రైల్లో బొంబాయి వెళ్తూ ఉంటారు. వెళ్తూ ఉంటే సడన్గా బాబా అన్నాడు, మనం కడకెళ్ళంరా అన్నాడు. ఘనికి చికాకు వచ్చింది, ఎందుకెళ్ళం, శుభ్రంగా చూడు, కళ్ళెట్టుకుని చూడు, మంచి స్పీడ్గా వెళుతుంది రైలు అన్నాడు. నేరెల్ అనే స్టేషన్ దగ్గర నుంచి వెనక్కి వచ్చేస్తాం అన్నాడు. చాలా కోపం వచ్చింది ఘనికి. సరే బండి వెళ్తూ ఉంది, బాబా కిటికీకి జారబడి కొనుగుపాట్లు తీసి నిద్రలోకి వెళ్ళిపోయాడు ఆయన. ఆ నేరేళ్ళు స్టేషన్ వచ్చింది, గని చూస్తున్నాడు, సరిగ్గా బండి బయలుదేరుతుంది కదా, అప్పుడు లేవునామని అనుకున్నాడు. బండి కదలట్లేదు. కాసేపు చూశాడు, కదలటం లేదు బండి. కిందకి దిగి అడిగాడు, ఏమైంది? ఆ ఎదర బ్రిడ్జ్ కొట్టుకుపోయింది వరదలకి, వెనక్కి వెళ్ళిపోద్ది బండి అని చెప్పాడు. సో బండి వెనక్కి తిరిగేసింది. తిరిగేసేటప్పటికి బాబా లేచాడు, ఏది వెనక్కి వెళ్ళిపోతున్నావా అన్నాడు. అప్పుడు గని సాష్టాంగపడ్డాడు ఆ రైల్లో, నీతో నేను ఎప్పుడూ కూడా వాదులాటకు దిగను నా జీవితంలో ఈవేళని అని ఎలా తెలిసింది నీకు, ఒకసారి నాకు చెప్పు అని అడిగాడు. చాలా ఆలోచించాడు బాబా. నాలో ఎవడో ఉన్నాడు, నేను కాదు, నాలో ఇంకొక శక్తి ఏదో నివసిస్తూ ఉంది, అది ఇవన్నీ నాకు చెప్తూ ఉంది అన్నాడు. అలాగూ మరొక సందర్భం కూడా ఇక్కడ బాబా చెప్తున్నారు. బాబా మాటలు ఇవి. వన్ డే when a friend gave me a small booklet on the Buddha, I opened the book to the place that told about the second coming of the Buddha as Maitreya, the Lord of Mercy, and I realized all of a sudden I am that actually, and I felt it deep within me. బాబా కాలేజీలో చదువుకుంటున్న రోజుల్లో కాస్మోపాలిటన్ క్లబ్ అనేటువంటి ఒక ఆధ్యాత్మిక చర్చతో కూడిన ఒక క్లబ్ రన్ చేస్తూ ఉండేవారు. అందులో అనేక మంది సభ్యులు ఉండేవారు. ఒక బౌద్ధ మతాన్ని ఆచరించేవాడు కూడా ఉండేవాడు. అతను ఓ రోజు పుస్తకం చేతితో పట్టుకుని వచ్చాడు. ఏమిట్రా పుస్తకం ఇలా అన్నాడు. ఇలా ఓపెన్ చేయగానే దానిలో బుద్ధుడి మాటలు ఉన్నాయి. అక్కడ మైత్రేయుడుగా మళ్ళీ వస్తాను నేను అంటే కరుణామయుడు అని అర్థం అంటాడు మైత్రేయుడు అంటే. వెంటనే బాబాకి గుండె లోతుల్లో నుంచి అనిపించిందట, అది నేనే, వేరే ఎవరో కాదు మైత్రేయుడు అని. అంటే ఇలాంటి సూచనలు కొద్ది కొద్దిగా కనపడుతూ ఉండే, కానీ అతనికి తెలిసిది కాదు అదేమిటో. దెన్ ఐ ఫర్గాట్ అబౌట్ ఇట్ అండ్ ఇయర్స్ పాస్డ్ బై. తర్వాత మర్చిపోయింది నేను ఈ విషయం, ఈ పుస్తకంలో చదివిన విషయం. అలా సంవత్సరాలు దొరికిపోయినాయి. రికాలింగ్ ద సీక్వెన్స్ ఆఫ్ ఈవెంట్స్ డిస్క్రైబ్డ్ ఇన్ చాప్టర్ 1, ద ఫస్ట్ ఫేజ్ ఆఫ్ మేర్వాన్స్ అన్వీలింగ్ గేవ్ హిమ్ ఇన్ఫినిట్ కాన్షియస్నెస్ ఆఫ్ గాడ్ బట్ ఆల్మోస్ట్ నో కాన్షియస్నెస్ ఆఫ్ ఇల్యూషన్. మనం మొట్టమొదటి చాప్టర్లో చెప్పుకున్నాం, బాబాని హజరత్ బాబాజాను ముద్దు పెట్టుకోవడం, పూర్తిగా అనంత చైతన్యంలోకి వెళ్ళిపోవడము, సృష్టి యొక్క చైతన్యము 0% శూన్యం అయిపోవడం, ఇవన్నీ మనం చదువుకున్నాం. అంటే అసలు పూర్తిగా డిస్కనెక్ట్ అయిపోయాడు ఈ చుట్టూ ఉన్నటువంటి ఈ ప్రపంచంతో. సిన్స్ ది అవతార్ మస్ట్ సైమల్టేనియస్లీ ఎక్స్పీరియన్స్ ద ఇన్ఫినిట్ కాన్షియస్నెస్ ఆఫ్ ఫినిట్నెస్, మేర్వాన్స్ ఇనీషియల్ automaton like bliss was soon replaced by intense agony as it was gradually pulled down to consciousness of illusion. సరే సద్గురువులు 5 చూస్తున్నారు, ఏమిటి ఇవి దివ్యానందంలోకి పంపేసింది, ఈయన అక్కడ ఉండిపోతే పని ఎవడు చేస్తాడు ఇది కదా, ఆయన తీసుకురావడే ఒక పని కోసం తీసుకొచ్చారు. అంచేత బలవంతంగా ఆయనకి దుర్భరమైన బాధ అయినప్పటికీ కూడా ఆ దివ్యానందమును వదిలిపెట్టి ఈ మళ్ళీ ఈ నరకంలోకి కిందకి లాక్కొచ్చారట ఈ 5 సద్గురువులు కలిపి. అది కమింగ్ డౌన్ ఫేజ్ ఆఫ్ ది అవతార్ అంటారు బాబా. అంటే అనంత చైతన్యము నుండి ప్రాపంచిక చైతన్యములోనికి దిగిరావడం, అది భయంకరమైన వ్యధతో కూడిన అనుభవము అని బాబా చెప్పు. సద్గురువులు కూడా ఇంతే, వాళ్ళు భగవంతుడు అయిపోయాక వాళ్ళకి ఇష్టపడ్డారట మళ్ళీ వెనక్కి రమ్మంటే. ఐ డిడ్ నాట్ వాంట్ టు కమ్ బ్యాక్ టు ది ఆర్డినరీ కాన్షియస్నెస్ ఫ్రమ్ దాట్ బ్లీస్ఫుల్ స్టేట్ వేర్ ఐ ఎలోన్ వాజ్. బాబా చెప్తున్నారు, నాకు అస్సలు ఇష్టం ఉండేది కాదు ఈ కిందకి రావడం. ఎంత అనంతమైన అది ఆనందం, దివ్యానందం అది.
దాన్ని వదిలేసి మళ్ళీ దీనిలోకి అడుగు పెట్టడం అస్సలు నాకు ఇంత కూడా ఇష్టం లేకుండానే ఇదంతా జరిగింది. బట్ డిస్పైట్ మై రెసిస్టెన్స్ ద 5 పర్ఫెక్ట్ మాస్టర్స్ కెప్ట్ పుల్లింగ్ మీ డౌన్ టు ఆర్డినరీ కాన్షియస్నెస్ ఫార్ మై డెస్టైన్డ్ మేనిఫెస్టేషన్ యాజ్ అవతార్. నేను ఎంతగా అరిచి గీ పెట్టినా అలా ఒప్పుకోలే. ఈ 5 సద్గురువులు బలవంతముగా నన్ను ఈ ప్రపంచ చైతన్యంలోనికి తీసుకొచ్చారు. ఎందుకని నా తలరాత అవతార పురుషుడిగా బాధ్యత నిర్వహించవలసి ఉన్నది. ఆఫ్టర్ బికమింగ్ ఫుల్లీ ఎస్టాబ్లిష్డ్ యాజ్ ది అవతార్ ఇన్ 1921, Meher Baba took direct command of the operation of the universe from the perfect masters, as does every avataric incarnation. ప్రతి అవతార యుగములోనూ కూడా ఇలాగే జరుగుద్దట. ఎలాగూ అవతార పురుషుడు తన అవతార ఉద్యమాన్ని స్వతంత్రంగా నడపగల సామర్థ్యము సంపాదించగానే, అంటే వయసు ఇవన్నీ రాగానే, అప్పుడు ఈ 5 కూడా ఆయనకి అప్పగించేసి తప్పుకుంటారు. నాకు అనిపిస్తూ ఉంటుంది, అది ఎంతవరకు కరెక్టో తెలియదు. శ్రీరామచంద్రమూర్తి పరశురాముడి దగ్గరికి వెళ్ళాక ఆయన ఒక ఆయుర్యం ఇచ్చేసి ఇక అయిపోయిందే నా పని నేను వెళ్ళి, అంటే బహుశా అవతార ఉద్యమాన్ని అప్పగించి వాళ్ళు నిష్క్రమించేస్తారనమాట. ఇంకా వాళ్ళకి పని లేదు కాబట్టి. యాజ్ ఇండికేటెడ్ ఇన్ చాప్టర్ 1, 3 పర్ఫెక్ట్ మాస్టర్స్ పబ్లిక్లీ అక్నాలెడ్జ్డ్ దిస్ ట్రాన్సాక్షన్ అండ్ బాబాస్ అథారిటీ. ఒక 3 సద్గురువులు మాత్రం 5లో వీళ్ళు బాహాటముగా బాబా యొక్క అవతార ఔన్నత్యాన్ని అంగీకరించి ప్రకటించారు. వాళ్ళు హజరత్ బాబాజాన్, ఉపాసనీ మహారాజ్, సాయిబాబా, వీళ్ళు 3 కూడా బాహాటంగా ప్రకటించేశారు. హజరత్ బాబాజాన్ ఆఫ్ పూనా, సాయిబాబా ఆఫ్ షిర్దీ అండ్ ఉపాసనీ మహారాజ్ ఆఫ్ సకోరి వేర్ మెన్షన్ ప్రీవియస్లీ. వీళ్ళు 3 అన్నమాట. ద 2 other perfect masters of the time were తాజుద్దీన్ బాబా ఆఫ్ నాగపూర్, నారాయణ మహారాజ్ ఆఫ్ కేడిగాం. మిగిలిన 2 సద్గురువుల గురించి చెప్తున్నాడు. నాగపూర్కి చెందినటువంటి తాజుద్దీన్ బాబా, కేడిగామలో ఉండేటువంటి నారాయణ మహారాజ్. దేర్ ఆర్ 11 ఏజెస్ ఆఫ్ వేరియింగ్ లెంగ్స్ ఇన్ ఎన్ అవతారిక్ సైకిల్. ఇక్కడ ఒక అవతార యుగము అంటే 700 ఏళ్ళు, 1400 ఏళ్ళు, 2 రకాలు ఉంటాయి అవతార యుగాలు. ఒకసారి 700 ఏళ్ళకి వెళ్తే నెక్స్ట్ 1400 ఏళ్ళకి వస్తాడు. ఆ తర్వాత మళ్ళీ 700 ఏళ్ళు ఆల్టర్నేటివ్గా అవి ఉంటాయి. సో 11 రకాలైనటువంటి మధ్యలో కాలానికి సంబంధించిన భాగాలు ఉంటాయన్నమాట. కాలచక్రాలు, ఏదో మన పేర్లు పెట్టుకోవచ్చు, దానికి ఏముంది కదా. ఒక్కొక్క అవతార యుగంలో 700 ఏళ్ళకైతే ఆ 7 ఒక రకంగా ఉంటుంది, ఆ 7 భాగాల యొక్క కాల పరిమితి. 1400 సంవత్సరాలకైతే మరొక రకంగా ఉంటుంది. ఎవ్రీ ఏజ్ హ్యాస్ 5 పర్ఫెక్ట్ మాస్టర్స్. ప్రతి యుగానికి 5 సద్గురువులు ఉంటారు. బట్ ఓన్లీ ది 11th హ్యాస్ ఎన్ అవతారిక్ ఇన్కార్నేషన్. 11వ యుగము రాగానే అప్పుడు అవతారుడు వస్తూ ఉంటాడు. ద 5 పర్ఫెక్ట్ మాస్టర్స్ ఫంక్షనింగ్ టుడే ఆర్ నాట్ నోన్ బై ది ఎడిటర్. ఇది ఇప్పుడు ఎవరండి 5 సద్గురువులు అంటే నాకు జాత కాదంటున్నాడు ఈ పుస్తకం రాసిన, నాకు తెలియదు, ఎవరో తెలియదు. బాబా సెడ్ దట్ దే ఆర్ రేర్లీ నోన్ టు ది పబ్లిక్ డ్యూరింగ్ అన్ అవతారిక్ ఏజ్. చాలా చాలా క్రిటికల్ పాయింట్ అండి ఇది. అవతార యుగము అమలులో ఉన్నంత కాలము ఏ సద్గురువు కూడా వెల్లడి కాడు. అంటే ఎక్కడైనా వెల్లడి అవుతున్నట్టుగా కనపడుతూ ఉంటే మన చెవులు నుంచోవాలన్నమాట. నెక్స్ట్, మెహర్ బాబా అండ్ హిజ్ ఐడెంటిటీ. అంటే తానే అవతార పురుషుడని ఆయనకి ఎలా తెలుసు? దాని గురించి ఇక్కడ మనం చర్చించుకున్నాం. ఇన్ ఎర్లీ డేస్ బాబా వాజ్ రిగార్డెడ్ యాజ్ మియర్లీ ఏ పర్ఫెక్ట్ మాస్టర్ అండ్ లేటర్ హీ బికేమ్ ఎక్స్ప్లిసిట్ అబౌట్ హిజ్ ఐడెంటిటీ. మొట్టమొదట్లో ఆయన ఏమనేవారు? మెహర్బాన్ సేట్ అనేవారు మొదట్లో. తర్వాత సద్గురు శ్రీ శ్రీ మెహర్ బాబా అనేవారు. ఆ తర్వాత ఆయన అవతార్ ఆఫ్ ది ఏజ్ అని డిక్లేర్ చేసుకున్నారు. అలాగా మొట్టమొదట్లో ఆయన్ని సద్గురు అనే పాటలు కూడా సద్గురు అనే ఉంటాయి, పూర్వం రాసిన పాటలు కూడా. కానీ ఆ తర్వాత అవతార పురుషుడు ఆయనే స్పష్టంగా ప్రకటించుకున్నారు. ఆయన బాబా మాటలు, ఐఎమ్ దట్ ఏన్షియంట్ వన్ హూజ్ పాస్ట్ ఈజ్ వర్షిప్ అండ్ రిమెంబర్డ్, హూజ్ ప్రెజెంట్ ఈజ్ ఇగ్నోర్డ్ అండ్ ఫర్గాటన్, and whose future advent is anticipated with great fervor and longing. నేను ఎలాంటి సనాతనున్నయ్యా అంటే ఎప్పుడు వచ్చినా ఇంతేనా కదా అని చెప్తున్నాడు ఆయన. ఎలాంటి వాడట? ఆయన గతము భజనలు చేస్తూ ఉంటారట. చాలా బ్రహ్మాండమైనటువంటి పూజలు, హడావుడు, వీధికి ఒక రామాలయం కట్టేసి
తుక్కు రేఖ కూడా ఎత్తు ఉంటారు. ఆయన ఉన్నప్పుడు మాత్రం పెళ్ళాన్ని ఒకటి ఎత్తుపోయాడు, రాజ్యం ఒకటి ఎత్తుపోయాడు. ఇప్పుడు అది అందకుండా అయిపోయాడు కాబట్టి భజన చేస్తూ ఉంటాం. ఇప్పుడు అది ప్రపంచం యొక్క తీరు. ప్రతిసారి ఇంతే నా పరిస్థితి. అండ్ హూజ్ ప్రజెంట్ ఈజ్ ఇగ్నోర్డ్ అండ్ ఫర్గాటెన్. ఆయన వర్తమానం మాత్రం చాలామంది చూసే ఉండే ఇలాంటి ఈ బాబాలు అందరూ అంతేనండి, ఇలాగ మాట్లాడుతూ ఉంటాడు. అసలు ఎవడు పట్టించుకోడు. అండ్ హూజ్ ఫ్యూచర్ ఈజ్ యాంటిసిపేటెడ్ విత్ గ్రేట్ ఫెర్వర్ అండ్ లాంగింగ్. క్రైస్తవులు ఇలా చూస్తూ ఉంటారు. ఆకాశ మార్గాన్ని వచ్చేస్తాడు ప్రభు అంటాడు. ఫ్రాన్సిస్ రాబజీ అని చెప్తాడు, వచ్చాడు వెళ్ళిపోయాడు, వీళ్ళు ఇంకా ఆకాశంగా అలాగూ ఆయన యొక్క భవిష్యత్తు రాక తీవ్రమైన ఉత్కంఠతో ఎదురు చూస్తూ ఉంటారు. తీరా వస్తే మాత్రమే ఆవిడ పట్టించుకోడు. అంటే నిజానికి ఆయన వస్తే ఆయనని అంగీకరించగల సామర్థ్యము మనము పెంచుకోలేదు. అంచేతే ఆయన గుర్తించలేకపోతూ ఉన్నాము. ఆ క్రైస్తు కథ ఉంటుందంట బైబిల్లో. క్రైస్ట్ చెప్తాడు, ఒక చిన్న బేకరీ నడుపుకుంటూ ఉంటాడనమాట. ఆ బేకరీ నడుపుకుంటూ ఉంటే కల్లో క్రైస్ట్ కనపడతాడు. నీ ప్రేమకు నేను చాలా ముగ్ధున్నయ్యాను, రేపు తప్పకుండా నీ బేకరీ దగ్గరికి వస్తాను, రేపు క్రిస్మస్ కదా అన్నాడు. వీడి పాపం అన్నీ వండేసి పెట్టేసుకుని మరి ప్రభు వస్తాడంటే మామూలుగా ఉండలేడుగా. పొద్దు నుంచి సాయంత్రం అయిపోయింది, రాలేదు ఆయన. సాయంత్రం ఒక పురుగులు పాకి ఒక కుక్క వచ్చింది, పురుగులు పట్టేసి ఉన్నాయి పాపం శరీరం అంతా. వస్తే దాన్ని చూసి తను చేసిన కేకులని ఎలాగ ప్రభు రాలేదు కదా, దాన్ని తినిపించేశాడు పాపం. మళ్ళీ పడుకుంటే మళ్ళీ కల్లోకి వచ్చాడు, ఒరే నేను వచ్చాను, నువ్వు నాకు పెట్టావు, చాలా చాలా సంతోషించాను అన్నాడు. అంటే అది గుర్తుపట్టగలిగాడు అనమాట అతను. ఆ సామర్థ్యం ఉంది వాడికి, మనకి ఆ సామర్థ్యం లేదు మనకి. అంచేత ఆయన వస్తాడు మాటలే మిగిలిపోతే తీర వస్తే మనం గుర్తించలేము. సో అటువంటి దివ్య సనాతనుణ్ణి నేను. ఐఎమ్ గాడ్ ఇన్ హ్యూమన్ ఫార్మ్. కొండ బదలుగొట్టి చెప్పాడు, ఎవరి చెవులోనూ వదలేదేనే. నేను మానవ రూపధారి అయినటువంటి భగవంతుణ్ణి. ఐఎమ్ ది ఏన్షియంట్ వన్, ద లార్డ్ ఆఫ్ ది యూనివర్స్. అనాదిగా ఉన్నవాణ్ణి. ఏన్షియంట్ వన్ అంటే సనాతన పురుషుణ్ణి అంటే అర్థము నిత్యనూతనం. ఎప్పుడు యవ్వనుడే. రాముడు శ్రీరామచంద్రమూర్తి ఫోటో మడతలతో ఎప్పుడు ఉండవు, ఎప్పుడు యువకుల్లాగే ఉంటాడు. కృష్ణ పరమాత్మ ఎప్పుడు యువకుల్లాగే ఉంటాడు. అది ఏన్షియంట్ వన్ అంటే. అంటే నిత్యనూతనుడు, ఎప్పటికప్పుడే ఫ్రెష్, అవుట్డేట్ అవ్వడనమాట ఎప్పటికీ కూడా. అది ఏన్షియంట్ వన్, ద లార్డ్ ఆఫ్ ది యూనివర్స్. ఈ మొత్తం విశ్వానికి ప్రభు, పాలకుడు. దెర్ ఈజ్ నో టైమ్ అండ్ స్పేస్ ఫర్ మీ. నాకు కాలమానం ఇవేవి వర్తించవు. కాలం లేదు, ప్రదేశం అక్కడ ఉంటాడా, అప్పుడు ఉంటాడా, ఇప్పుడు ఉంటాడా, ఇవన్నీ నాకేం వర్తించవు. ఇట్ ఈజ్ ఐ హూ గివ్ దెమ్ దేర్ రిలేటివ్ ఎగ్జిస్టెన్స్. ఈ కాలానికి ప్రదేశానికి విలువనిచ్చేది నేనే. అవి నా అనుగ్రహం వల్లే మనుగడ సాగిస్తున్న, లేకపోతే దిక్కులేరు వాటికి. I see the past and future as clearly and vividly as you see material things around about you. నీవు నీ పరిసరాలలో ఉన్నటువంటి వస్తువులను ఎంత స్పష్టముగా చూస్తూ ఉన్నావో, నీ భవిష్యత్తును, నీ గతాన్ని అంత స్పష్టముగా చూడగలుగుతూ ఉన్నాను నేను. I assert unequivocally that I am infinite consciousness. నిస్సందేహముగా కొండ బదలుగొట్టి ఖచ్చితంగా నేను డంక బజాయించి మరీ చెప్తున్నాడు, నేను అనంత చైతన్యాన్ని. అండ్ ఐ కెన్ మేక్ దిస్ అసెర్షన్ బికాజ్ ఐఎమ్ ఇన్ఫినిట్ కాన్షియస్నెస్. ఇదేంట్రా ఈయనకి ఎంత అహంకారం అనుకుంటున్నారేమో మీరు. మరి నేను అది అయినప్పుడు అది చెప్పాలి కదా. అలాగే ఆయన చెప్పకపోతే మనం కూర్చోబెడేస్తాం, డిస్కోర్సెస్ నేను చెప్తాను నువ్వు వినంటాం. మనం అజ్ఞానంలో ఉన్నాం కాబట్టి ఆయన చెప్పుకుంటున్నాడు, ఒరే నేను నీలాంటి వాడిని కాదు, నేను సాక్షాత్తు అనంత చైతన్యాన్ని అని చెప్పుకుంటే కానీ గుర్తించలేని దౌర్భాగ్యంలో మనం ఉన్నాం. ఐఎమ్ ఎవర్ కాన్షియస్ దట్ ఐఎమ్ ఇన్ యూ. నీలో నేను ఉన్నాను అని ఎప్పటికీ కూడా నాకు ఆ ఎరుక ఉంటుంది. అది ఒకసారి పోవడం, ఒకసారి రావడం, మిస్ అవ్వడం, ఇలాగే ఉండదు. వైల్ యూ ఆర్ నెవర్ కాన్షియస్ దట్ ఐఎమ్ ఇన్ యూ. కానీ నీకు మాత్రము నేను నీలో ఉన్నాననే ఎరుక ఇసుమంతా కూడా ఉండదు నీకు. బిలీవ్ దట్ ఐఎమ్ ది ఏన్షియంట్ వన్. అది ఈ సృష్టికి ఏర్పడక పూర్వము నుండి ఉన్నటువంటి పురాణ పురుషుణ్ణి నేనే అనేది నమ్ముసుమా, శంక పెట్టుకోకు. డూ నాట్ డౌట్ దట్ ఫర్ ఏ మూమెంట్. ఒక్క క్షణం కూడా సందేహం, సంశయము పెట్టుకో. దెర్ ఈస్ నో పాసిబిలిటీ ఆఫ్ మై బీయింగ్ ఎనీ వన్ ఎల్స్. నేను
మరేదైనా అయ్యేటువంటి అవకాశమే లేదు అసలు. ఐఎమ్ నాట్ దిస్ బాడీ దట్ యు సీ. ఇలా చూపించారు బాబా. నువ్వు చూస్తున్నటువంటి ఈ దేహం ఉందే, ఇది కాదు నేను. ఇట్ ఈజ్ ఓన్లీ ఎ కోట్ దట్ ఐ పుట్ ఆన్ వెన్ ఐ విజిట్ యూ. నీ మధ్య కూర్చున్నప్పుడు నన్ను చూడలేవు కాబట్టి నువ్వు ఇది వేసుకుని వస్తాను నేను. ఎందుకని నీకు అటువంటి దివ్య చక్షువులు లేవు. మనం పరవర్తి గారి ప్రార్థనలో చదువుకుంటాం, దివ్య చక్షువులతో కానీ నిన్నెవ్వరూ చూడజాలరు. ఈ దేహం వేసుకోకపోతే నువ్వు ఇలా తడుముకుంటూ ఉంటావు, నేనేం కనపడను నేను నీకు. అంచేత నీకు కనపడడం కోసం ఈ దేహం వేసుకో. ఐఎమ్ ఇన్ఫినిట్ కాన్షియస్నెస్. నేను అనంత చైతన్యం. అనంత చైతన్యం అంటే అర్థం ఏంటండి? ఉన్నది నేనొక్కడినే, మొత్తం అంతా వ్యాపించి విస్తరించి ఉండేది నేనే. అది అనంత చైతన్యము. బిఫోర్ మీ ఆర్ సెయింట్స్ అండ్ పర్ఫెక్ట్ సెయింట్స్ అండ్ మాస్టర్స్ ఆఫ్ ది ఎర్లియర్ స్టేజెస్ ఆఫ్ ది స్పిరిచువల్ పాత్. నా ముందు చాలా మంది ఉన్నారు. ఒకటో భూమికోడు, రెండో భూమికోడు, సాధువులు, మహాపురుషులు, మహర్షులు, వీళ్ళందరూ కూడా ఉన్నారు. వాళ్ళంతా అంటే ఈ భూమికల్లో 1 నుంచి 2, 3, 4 రకరకాల చోట్ల ఆ స్థాయిల్లో ఉన్నవాళ్ళు ఉన్నారు. దే ఆర్ ఆల్ డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్ మీ. నేనే విభిన్న రూపాలలో ప్రయాణం చేస్తూ ఉన్నాను. నేను ఓ సీమలో ఉన్నది నేనే, 1వ భూమికలో నేనే, 5వ భూమికలో నేనే. నా విభిన్న రూపాలే అవన్నీ కూడా. ఐఎమ్ ద రూట్ ఆఫ్ ఎవ్రీ వన్ అండ్ ఎవ్రీథింగ్. ప్రతిదానికి మూలము నేనే. నా నుంచే ఈ సర్వము విస్తరించింది. ఇన్ అడిషన్, బాబా క్లియర్లీ ఐడెంటిఫైడ్ హిమ్సెల్ఫ్ as the same avatar who manifested as previous incarnations of God. గత అవతారాలలో ఎప్పుడూ చేసి ఉండని విధముగా అన్ని అవతారాలని ఒక పూసకు గుచ్చేశాడు ఈయన. ఇదివరకు ఎప్పుడు ఇలా చెప్పలేదు ఎవరు కూడా. ఏం చెప్పాడు? మొట్టమొదటి నుంచి తీసుకో, అన్ని అవతారాలు నేనే అని క్రోడీకరించి పూసగుచ్చినట్టు చెప్పేశాడు ఈ అవతారంలో. అంటే ఇక ఏళ్ళు కొట్టు చావడం లేదనమాట, ఇంకా అంతా ఒకటే. ఐ వాజ్ రామ, ఐ వాజ్ కృష్ణ. నేనే రాముణ్ణి, నేనే కృష్ణుని. ఐ వాజ్ దిస్ వన్, ఐ వాజ్ దట్ వన్. నువ్వు ఏ పేరు పెట్టు, అదే నేను. అండ్ నౌ ఐఎమ్ మేయర్ బాబా. మళ్ళీ ఇప్పుడు మేయర్ బాబాగా వచ్చాను. ఇన్ దిస్ ఫార్మ్ ఆఫ్ ఫ్లెష్ అండ్ బ్లడ్ ఐఎమ్ దట్ సేమ్ ఏన్షియంట్ వన్ who alone is eternally worshipped and ignored, ever remembered and forgotten. ఏ సనాతనున్నైతే మానవాళి జ్ఞాపకం పెట్టుకుని మర్చిపోతుంది, అటువంటి సనాతనుణ్ణి నేనే. బాబా మాటలు ఇవి. కృష్ణ సెడ్ దట్ ఫ్రమ్ టైమ్ టు టైమ్ హీ కేమ్ టు ప్రొటెక్ట్ హిజ్ లవర్స్. తన ప్రేమికులను సంరక్షించడానికి అప్పుడప్పుడు అనాదిగా వస్తూనే ఉంటాను అని కృష్ణుడు చెప్పాడే లేదా? ఐఎమ్ ద లార్డ్ కృష్ణ. ఎవరిని? నేనే. ఆ కృష్ణుడిని నేనే, ఎవరో కాదు. ఐఎమ్ దట్ క్రైస్ట్. నేనే ఆ క్రీస్తు ప్రభువును కూడా. ద పర్సానిఫికేషన్ ఆఫ్ లవ్. మూర్తీభవించిన ప్రేమను నేను. ఐఎమ్ ద క్రైస్ట్. ఐ నో ఎవ్రీథింగ్. సర్వము నాకు ఎరుకయే. వెన్ టాకింగ్ పర్సనలీ విత్ హిజ్ లవర్స్, బాబా రిమైండెడ్ దెమ్ దట్ ది అవతార్ ఈజ్ అన్ ఇంటిగ్రేషన్ ఆఫ్ డివినిటీ అండ్ హ్యుమానిటీ, able to relate to every aspect of consciousness. తన సన్నిహిత ప్రేమికులతో వ్యక్తిగతంగా మాట్లాడుతూ ఉన్నప్పుడు బాబా వాళ్ళకి గుర్తు చేస్తూ ఉండేవారు. ఏమని చెప్పేవారు? అవతారుడంటే ఎవరు అనుకుంటున్నావు? మానవుడు, భగవంతుడు సమన్వయము. 2 ఏకకాలములో కలగలిసి ఉంటాడు. అతను చైతన్యం యొక్క ప్రతి అంశను కూడా ప్రభావితము చెయ్యగలడు. ఐఎమ్ వన్ విత్ ఆల్ ఆన్ ఎవ్రీ లెవెల్. నేను ఈ ఎల్కేజీ వాడితోటి అల్లుతూ ఉంటాను, పిహెచ్డి వాడితోటి థీసిస్ రాస్తూ ఉంటాను. ఏ స్థాయిలో ఉన్నవాడితో వాడితో ఏకమై ఉండగలను నేను. విత్ ఎ చైల్డ్ ఐఎమ్ ఏ చైల్డ్. ఒక పసివాడితో నేను ఒక పసివాడే. విత్ హైయెస్ట్ సెయింట్స్ ఐఎమ్ వన్ విత్ దెమ్. గొప్ప సంతు ఉన్నాడు అనుకోండి, ఆరోగ్యంగా, నేను వాడు పక్కన భుజమే చేసి ఉంటాను నేను. ఇట్ ఈజ్ మై నేచర్ టు బి అబ్సల్యూట్లీ న్యాచురల్. నాకు ఒక ప్రవృత్తి ఉంది. అదేంటి? సహజంగా ఉంటాడు. కృత్రిమం ఎక్కడా లేశమంతా కూడా ఉండదు ఆయనలో. ఈవెన్ వెరీ వెలివేట్ గాడ్, భగవంతుడితో కూడా అంత సహజంగా ఉంటాను నేను. హూ ఈజ్ వన్ విత్ మీ అండ్ ఐ విత్ హిమ్. నేను ఆయనతో ఒకటే ఉన్నాను, ఆయన నాతో ఒకటే ఉన్నాను. టు సమ్ రీడర్స్ సచ్ స్టేట్మెంట్స్ విల్ అపియర్ అట్లీస్ట్ ఇమ్మోడెస్ట్, ఇఫ్ నాట్ డౌన్ రేట్ ఎరగెంట్. ఇది తెల్లవాళ్ళని ఉద్దేశించి ఇతను చెబుతున్నాడు. వాళ్ళు వెంటనే ఒప్పుకోరు. నేను దేవుళ్ళు అంటాడట.
సభ్యత లేదు అసలే బొత్తిగాని, ఇది ఒక రకంగా పొగరబోతనంలా కూడా కనపడుతుంది అని అనిపించవచ్చు. నేను అన్ని లెవెల్స్లోనూ ఉన్నాను నేను అని చెప్పడం. హవెవర్ బాబా ఎంఫసైజ్డ్ దట్ ఎవ్రీవన్ ఈజ్ పొటెన్షియల్లీ గాడ్ కాన్షియస్ అండ్ ద రియల్ మేర్ బాబా ఈజ్ నో డిఫరెంట్ ఫ్రమ్ ఎవ్రీవన్స్ రియల్ సెల్ఫ్. బాబా నొక్కి ఒక్క నుంచి చెప్పారు, ప్రతివాడు కూడా భగవత్ చైతన్యము పొంది తీరవలసినదే. మనం అందరూ అక్కడికే వెళ్తున్నాం, మనం ప్రయాణం చేసుకుంటూ. లోపల ఉంది, అది కనపడకుండా అది కప్పిపడి ఉంది. అది ఏదో ఒక రోజు మనము తెలుసుకుని తీరవలసినదే. ఇంకా ఎవరండి మేరబాబా అని అడుగుతారు కదా, దానికి సమాధానం బాబా ఏమన్నారు, నీలో 2 రకాల నేనులు ఉన్నాయి. ఒకటి అసత్యమైన నేను, అదే మన ప్రపంచానికి కట్టుబడేసి ఇది నాది అది నాది అది నాది అనిపించేది. రెండవ నేను భగవంతుడను అని తెలుసుకునేటువంటి సత్తా ఉన్నటువంటి నేను, సత్యమైన నేను. మీ అందరిలో ఉన్న సత్యమైన నేను బయటకు వచ్చి రూపం దాలిస్తే అది మెహర్బాబా అయిందన్నారు. అంటే మెహర్బాబా అంటే అంత మనకు కావలసిన వస్తువు, అది ఏదో వేరే ఫారెన్ మెటీరియల్, ఆయన ఎవడో పార్చివోడో సాయిబో కాదని, సాక్షాత్తు మనందరిలో ఉన్న అసలు సిసలైనటువంటి నేనే మెహర్బాబా. వై ఈజ్ ఇట్ దట్ ఐఎమ్ గాడ్ అండ్ యు ఆర్ నాట్ గాడ్? బాబా అంటున్నారు, నేను దేవుణ్ణి అవ్వడం ఏమిటి, నువ్వు దేవుడు కాకపోవడం ఏమిటి, ఎవరు చెప్పాడు ఇది? ఇట్ ఈజ్ బికాజ్ ఐఎమ్ కాన్షియస్ దట్ ఐఎమ్ గాడ్ అండ్ యు ఆర్ నాట్. ఇక్కడ అసలు విషయం ఏంటి, ఇద్దరూ దేవుళ్ళువే, కానీ నేను దేవుళ్ళని నాకు ఎరుక ఉంది, నీకు ఆ ఎరుక లేదు. అదొక్కటే తేడా. ఐ టెల్ యూ విత్ మై డివైన్ అథారిటీ దట్ యూ అండ్ ఐ ఆర్ నాట్ వీ బట్ వన్. నా దివ్యాధికారంతో నేను ఏం చెప్తానంటే, నువ్వు నేను కలిసి మనము అవ్వం, ఒక్కటే అవుతాం. యు అన్కాన్షియస్లీ ఫీల్ మై అవతార్హుడ్ విదిన్ యూ. నా అవతార తత్వాన్ని చైతన్యము లేకుండానే నీ లోపల ఉంది, నీకు తెలుసా విషయం, అయితే నీకు బయటికి ఆ విషయం గురించి తెలియట్లేదు. ఐ కాన్షియస్లీ ఫీల్ ఇన్ యూ వాట్ ఈచ్ ఆఫ్ యూ ఫీల్స్. మీరందరూ ఏమి అనుభూతి చెందుతున్నారో ఎరుకతో నేను తెలుసుకుంటూ ఉన్నాను. బాబా కిందకి దిగి వచ్చేటువంటి సమయంలో, అంటే 1921 ఆ టైంలో అమెరికన్ ప్రెసిడెంట్ ఈ క్షణం ఏమనుకుంటున్నాడో, ఇంగ్లాండ్ ప్రధానమంత్రి ఈ క్షణం ఏమనుకుంటున్నాడో నాకు స్పష్టంగా వినపడుతోందండి. మరి ఎందుకని ఆయనకి ఆ యూనివర్సల్ మైండ్కి కనెక్ట్ చేసేది అనమాట ఉపాసని మహారాజ్. కనెక్ట్ అవగానే ఇవన్నీ వినపడిపోతున్నాయి, ఈ గుండె సవ్వడి అంతా తెలిసిపోతూ ఉందన్నమాట. అది ఇక్కడ బాబా చెప్తూ ఉన్నారు. బీ బ్రేవ్ అండ్ బీ హ్యాపీ. ధైర్యంగా ఉండండి, ఆనందంగా ఉండండి. ఐ అండ్ యూ ఆర్ వన్. నేను నువ్వు ఒక్కటే. అండ్ ఇన్ఫినిట్ దట్ ఇటర్నలీ బిలాంగ్స్ టు మీ విల్ వన్ డే బిలాంగ్ టు ఎవ్రీ ఇండివిజువల్. నేనేమంటున్నాను, నేను అనంత చైతన్యమును అని నేను అంటూ ఉన్నాను. నా అనంతత ఒకరోజు మీ అందరికీ కూడా దక్కుతుంది. అది ద వర్కింగ్ ఆఫ్ ది అవతార్. అవతార పురుషుని కార్య విధానం ఎలా పనిచేస్తాడు. బికాజ్ మేర్ బాబా వాజ్ ఎక్స్ప్లిసిట్ అబౌట్ హిజ్ ఐడెంటిటీ. హీ వాజ్ ఆస్క్డ్ కౌంట్లెస్ క్వశ్చన్స్ అబౌట్ హిజ్ ప్రీవియస్ అవతారిక్ ఇన్కార్నేషన్స్. బాబా కుండ బదలు కొట్టి నేనే రాముడిని, నేనే కృష్ణుని, నేనే బుద్ధుడిని, నేనే జీసస్ని, నేనే మహమ్మద్ని అన్నాడు కదా. అప్పుడు గత అవతారాలన్నింటి గురించి నిశితమైన ప్రశ్నలను సంధించారు ఎవరు, రిపోర్టర్లు, ప్రజలు. మరి రాముడు అలా ఎందుకు చేశాడు, వాళ్ళని చెట్టు వెనకాల నుంచి ఎందుకు కొట్టాడు, ఇలాంటి ఈ ప్రశ్నలన్నీ కూడా ఆయన్ని సంధించారు. ఎందుకంటే మరి ఆయనే అంటున్నాడు కదా, అవి అప్పుడు రాముడిని అడగడం కుదరదు కాబట్టి ఇప్పుడు ఈయన వచ్చాడు కాబట్టి ఈయన అడిగేద్దాం. చాలా మంది ప్రశ్నలు సంధించారు. ఫర్ ఇన్స్టెన్స్, ఉదాహరణకి, he was asked why different avtaric incarnations lived in different ways. For example, some married, some did not, or displayed varying emphasis in their teaching. ఉదాహరణకి, ఒక్కొక్క అవతారుడు ఒక్కొక్కలాగా ఉంటున్నాడు, అందరూ ఒకలాగా ఉంటే గొడవ లేదు మాకు. అలా ఉండకుండా ఓసారి పెళ్లి చేసుకుంటున్నాడు, ఓసారి పెళ్లి చేసుకోలేరు, ఓసారి 7 పెళ్ళాలంటాడు. ఏమిటిది అంతా? అలాగే ఆయన కార్య విధానం కూడా ఒక్కొక్కసారి ఒక్కొక్కలాగా. బుద్ధుడు ఏమన్నాడు, జీవహింస వద్దన్నాడు. జీసస్ ఏమన్నాడు, రండి బ్రహ్మాండంగా మాంసం వండి పెడతాన్నాడు. అక్కడ అలా ఎందుకు చేశాడు, ఇక్కడ ఇలా ఎందుకు చేశాడు, ఏమిటి ఇవి ఇచ్చేసాలి. అయినా ఆయన అడిగి తెలుసుకోవాలని ప్రశ్నలు సంధిస్తూ ఉండేవారు. ఇవన్నీ బాబా మాటలండి. మనకి పుస్తకాల్లో మామూలు గ్రంథాల్లో దొరకలేదు, ఇవి చిన్న చిన్న వేరే గ్రంథాల్లో ఉన్నామన్నమాట. ఆన్సర్ అని ఒక బుక్ పాశ్చాత్య దేశాల్లో పబ్లిష్ అయింది. ఇది నాకు ఎక్కడ ఇదివరకు తారసపడలేదా.
ఎవ్రీ అవతార్ అడాప్ట్స్ ఎ పర్టిక్యులర్ ఆస్పెక్ట్ ఆఫ్ హిస్ టైం. ప్రతి అవతార పురుషుడు కూడా తన సమకాలీన కాలమాన పరిస్థితులకు అనుగుణముగా ఆయన తయారు చేసుకుంటాడు. ఇప్పుడు రాముడు కిరీటం పెట్టుకున్నాడు, బాణం పెట్టుకున్నాడు, వచ్చాడు. ఇప్పుడు బాబా కూడా బాణం వేసుకొని కిరీటం పెట్టుకుని వస్తే ఈ ఎవడరా పగడేసగాడిలాగా ఉన్నాడు అంట. అంచేత ఆయన మనలాగే ఒక కోటు, ఒక ప్యాంటు, షర్టు ఇలాగే వచ్చాడు ఆయన. ఎందుకని ఆ కాలానికి అనుగుణముగా ఆయన వేష భాషలు ఉంటాయి. దానికి తదనుగుణంగా మలుచుకుంటాడు ఆయన. He adopts and embodies his mode of working according to the attitudes of the people. సమకాలీన మానవాళి యొక్క దృక్పథము ఎలా ఉంటుందో, వాళ్ళ ప్రవృత్తి ఎలా ఉంటుందో దానికి అనుగుణముగా ఆయన కార్య విధానము ఉంటుంది. ది అవుట్ స్టాండింగ్ వీక్నెస్ that marked the attitude of the people in the time of Jesus was a palm, cruelty and pride. ఉదాహరణ బాబా చెప్తున్నారు, ఒక్కొక్క అవతార పురుషుడు వచ్చినప్పుడు ఒక్కొక్క వికారము ప్రబలంగా ఉంటుందట. ఆ వికారాన్ని రూపుమాపడము కోసము అవసరమైన కార్య విధానాన్ని ఆ సమయంలో ఆయన అనుసరిస్తాడు. ఉదాహరణకు జీసస్ వచ్చిన టైంలో ఎలా ఉండేదట, ఎక్కడ చూసినా విచ్చలవిడి వైభవము, అంతా డబ్బులు తగలేయడమే, వేడిక చేసేయడమే. అలాగే దుర్మార్గము, క్రూరత్వము, వల్లమాలిన పొగరు, నేను మామూలుని కాదు అనేటువంటి పరిస్థితి ఇది ఉండేది. అండ్ టు డూ అవే విత్ దాట్ అండ్ సెట్ ఎన్ ఎగ్జాంపుల్ హీ బేస్డ్ హిస్ వర్కింగ్ ఆర్ మోడ్ ఆఫ్ లైఫ్ అండ్ సింప్లిసిటీ, హ్యూమిలిటీ అండ్ సఫరింగ్. దీనిని విరుగుడుగా ఆయన ఏం చేశాడు, సాదా అయిన జీవితమును గడిపాడు, నిరాడంబరమైన జీవితమును గడిపాడు, అణకువతో మసలాడు, బాధను, అందరి బాధలను తన మీద వేసుకుని భరించాడు. అండ్ సో దేర్ వాజ్ నో నెసెసిటీ ఫర్ హిమ్ టు మ్యారీ. అంచేతంగా ఆ పెళ్లి కూడా లేదు ఆయనకి. పెళ్లి అనగానే లంపడమే కదా, దానికి అవసరం రాలేదు ఆయనకి. ఎందుకని వివాహ వ్యవస్థ బహుశా ఆ రోజుల్లో సక్రమంగానే ఉంది. అంచేత ఈయన ఆదర్శవంతంగా ఒక రోల్ మోడల్ లాగా చూపించవలసిన అవసరం ఆయనకి లేదు. అంచేత దాన్ని దూరం పెట్టేశాడు ఆయన. ఇన్ ది టైమ్ ఆఫ్ మహమ్మద్, మరి మహమ్మద్ కాలం వచ్చేటప్పటికి లస్ట్ డామినేటెడ్ ఇన్ ద మైండ్స్ ఆఫ్ మ్యాన్. ఎక్కడ చూసినా కామ ప్రకోపము తాండవిస్తూ ఉండేది మానవుల్లో. సో మచ్ సో దట్ మియర్లీ ఎవ్రీ మ్యాన్ యూజ్ టు హ్యావ్ సెక్స్ విత్ సెవరల్ విమెన్. విచ్చలవిడి శృంగార జీవితానికి అలవాటు పడిపోయి ఉండేవాడు సగటు పురుషుడు మహమ్మద్ టైంలో. సో మహమ్మద్ మార్కింగ్ దిస్ పాయింట్, ఓహో దీన్ని మనం రిపేర్ చేయాలా అనే ఉద్దేశంతో మేడ్ ఇట్ లాఫుల్ ఫర్ ఎవ్రీ ఫాలోవర్ ఆఫ్ హిస్ టు హ్యావ్ ఓన్లీ ఎ సర్టెన్ నెంబర్ ఆఫ్ వైఫ్స్ and himself married 7 and so fixed this number to 7 from score. అంచేత వేల మంది, వందల మంది నుంచి 7కు తీసుకొచ్చాడు ఆయన. ఆ 7 కూడా ఎందుకు అవసరమో, ఇంకా మనం చరిత్ర తిరగేస్తే స్త్రీ సంఖ్య ఎక్కువ పురుషుల సంఖ్య కంటే అరేబియన్ దేశాల్లో. అంచేత ఒక్కొక్కడు 5గురుకు 7గురుకు చూడకపోతే వాళ్ళకి తిండి లేనటువంటి పరిస్థితి వచ్చేది. అంచేత ఒక పురుషుడి మీద ఆధారపడి ఈ 7గురు జీవిస్తూ ఉండేవారు అనమాట. అంచేత తన అనుచరులకు కూడా తనలాగే 7కి పరిమితి చేసుకోమన్నాడు. అంటే 7గురికి తన జీవనాధారం చూడాలి, ఆయనే నాథుడు అవుతాడు. ద పీపుల్ వర్ టూ మచ్ స్టీప్డ్ ఇన్ మెటీరియలిజం ఇన్ ది ఏజ్ ఆఫ్ బుద్ధ. బుద్ధుడు సమయం వచ్చేటప్పటికి ఎక్కడికక్కడ దాచుకోవడం, దోచుకోవడం, పూర్తిగా భౌతికమైన విషయ వాంఛలలో మునిగి తేలుతూ ఉండేవారు సమకాలీన మానవాళి. దేర్ఫోర్ స్ట్రెస్సింగ్ ది నథింగ్నెస్ ఆఫ్ మాయా. అంచేత ఈ మాయ ఉట్టిదిరే బాబు, ఇందులో ఏమీ లేదు అని చెప్పడం కోసం అని చెప్పి హి సెట్ ఎన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ట్రూ రినౌన్సియేషన్. అసలు సిసలైన సన్యాసం అంటే ఏంటో సోదాహరణముగా జీవించి చూపించాడు. అండ్ లెఫ్ట్ హిజ్ వైఫ్ అండ్ చిల్డ్రన్, తన భార్యా పిల్లలను కూడా సన్యసించాడు. హీ ఫౌండెడ్ హిస్ సిస్టమ్ ఆన్ రెనౌన్సియేషన్. ఆయన బోధనలన్నీ కూడా సన్యాసము మీదే ఆధారపడి ఉండేలా చేశాడు. డ్రై అట్మాస్ఫియర్ మార్క్డ్ ద ఏజ్ ఆఫ్ కృష్ణ. కృష్ణుడి సమయం వచ్చేటప్పటికి అంత పొడి పొడి, ఎక్కడ లోతు లేదు, అంత ఊరికే శ్లోకాలు కంఠం చేయడం, అప్పచెప్పేయడం, ఓదరగొట్టేయడం, ఇంతే. డ్రై అంటే అది, లోపలికి ఏమీ లేకుండా పొడి పొడిగా ఉండడం. ద ప్రిడామినెంట్ ఎలిమెంట్ దెన్ వర్ ఇంటర్నల్ స్ట్రైఫ్, జెలసీ అండ్ గ్రీడ్. బాగా ప్రబలమైన బలహీనతలు ఆ రోజుల్లో ఏమిటంటే కుటుంబంలోనే గొడవలు, దాయాదుల్లోనే గొడవలు, అసూయలు, దురాశ,
మనం దుర్యోధనుడు, ఈ కౌరవులు ఇవన్నీ చూస్తే మనందరికీ తెలిసిపోతాయి కదా. ఇది ఆయన వర్క్ చేసిన ప్లాట్ఫారం. సో హీ ప్రీచ్డ్ అండ్ ఫౌండెడ్ హిస్ టీచింగ్స్ అండ్ ది గాస్పెల్ ఆఫ్ లవ్. అంచేత ఆయన ఏం చేశాడు? ప్రేమ అంటే భక్తి అంటాం కదా, అదే ప్రేమ. దానిని ఆధారంగా చేసుకొని ఆయన ఆధ్యాత్మికతను నిర్మించాడు. అని గైటీ ఏడుస్తే ఈసురుమని ఉండకో, నవ్వుతా హుషారు. అది కృష్ణుడు చెప్పింది. అంతే కదా, కృష్ణుడు మనం ఎప్పుడూ కూడా హాస్య చతురత, అల్లరి కృష్ణుడు అంటాం. అల్లరంటే సరదాగా హాయిగా ఉన్న, పెద్ద గంభీరంగా ఈసురుమని ఇలా ఉండకుండా, అది ఆయన మూలాధారంగా కృష్ణుడు చెప్పాడు. సో దట్ పీపుల్ బిగాన్ లెర్నింగ్ లెసన్స్ ఇన్ అండ్ డెవలపింగ్ లవ్ అండ్ మెర్రిమెంట్. ఆయన బోధనల ప్రకారము ప్రజలు ప్రేమను అలవరుచుకున్నారు, ఆనందంగా హుషారుగా ఉండడం ఎలాగో అది కూడా నేర్చుకున్నారు. ద హోప్లెస్నెస్ ఆఫ్ ది సిట్యుయేషన్ ఇన్ జొరాస్టర్స్ టైమ్, when people progressed neither materially nor spiritually, made him base his system to make them live the life of the world, yet be spiritually inclined in search of God and truth. అదే జొరాస్టర్ సమయానికి వెళదాం. అది బాగా పురాతనమైనటువంటి పరిస్థితి. అక్కడ భౌతికంగానూ సంపదలు లేవు, ఆధ్యాత్మికంగానూ సంపదలు లేవు. అన్ని చోట్ల దారిద్ర్యమే. ఆధ్యాత్మిక దరిద్రం, భౌతిక దరిద్రం. అంచేత ఆయన ఏం చేశాడు? నీ జీవితాన్ని నువ్వు గడుపుకో, నువ్వు సంపాదించుకో అది. కానీ ఆధ్యాత్మికంగా జీవించు, భగవంతుని పట్ల, సత్యము పట్ల మొగ్గు చూపుతూ నీ భౌతిక జీవితం నువ్వు జీవించు. He founded his religion on the tenets of good thought, good words and good deeds. ఆయన మూలస్తంభాలు 3 ఆయన యొక్క ఆధ్యాత్మిక ప్రవచనాలకి ఏమిటవి? మంచి ఆలోచనలు, మంచి మాటలు, మంచి చేతలు. ఈ 3 చెప్పాడు. The same one divine element had to give different teachings according to the different attitudes of the people in different time and in different situations. ఒకే సనాతనుడు కాలాన్ని బట్టి, ప్రదేశాన్ని బట్టి, ప్రజల దృక్పథాన్ని బట్టి ఆయన రకరకాలైనటువంటి ప్రవచనాలని ఇవ్వవలసి వచ్చింది. గాడ్ ఈజ్ వన్, కానీ భగవంతుడు మాత్రం ఒకడే. బట్ ఈజ్ మేనిఫెస్టేషన్ ఎట్ డిఫరెంట్ టైమ్ టు సాటిస్ఫై ద థర్స్ట్ ఫర్ ట్రూత్ ఆర్డైన్స్ డిఫరెంట్ వేస్ అండ్ రెమెడీస్. కానీ ఆ ప్రజల వికారాలకు అనుగుణంగా ఆయన చికిత్సా విధానం కూడా మారుతూ ఉంటుంది. ఇక్కడికి ఈరోజు ఆపుదామండి. అవతార్ మెహర్ బాబాకి జై.